నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి అండి. అవునండి, క్యాలీఫ్లవర్ కాడల్ని మనం పడేస్తూ ఉంటాం కదా, వాటిని పడేయకుండా వాటితో పచ్చడి చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ఈ విధంగా క్యాలీఫ్లవర్కి ఉన్న కాడలన్నీ తీసుకోవాలి. లేతగా ఉన్న కాడలు మాత్రమే తీసుకోవాలండి. ముదురు కాడలు ఉంటే వదిలేసేయాలి. మనం ముదురు కాడలు తీసుకున్నామంటే అందులో పీచు ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. కాబట్టి ఇలా లేతగా ఉన్న కాడల్ని ఆకుతో సహా తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా ముదురుగా ఉంది. ఇలాంటి కాడలు మాత్రం తీసుకోకూడదు. మీకు ఇరిచినప్పుడు ఇది కొంచెం గట్టిగా వస్తుంది, పీచు కూడా కనిపిస్తుంది. అలాంటి కాడలు మాత్రం తీసుకోవద్దు, లేతగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఇలానే అన్ని కాడల్ని కూడా తీసుకోవాలి. వీటిని నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఉప్పు నీటిలో నానబెడితే ఇంకా మంచిదండి, ఎందుకంటే క్యాలీఫ్లవర్కి కొంచెం పురుగు ఎక్కువగా ఉంటుంది, డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని ఒక 5 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఈ విధంగా రుద్దుకుంటూ కడగాలి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత వీటిని సన్నగా ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి. దీంట్లోకి ఎండుమిరపకాయలే బాగుంటాయండి. ఈ ఎండుమిరపకాయలను కూడా ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. మరీ హీట్ ఎక్కాక వేసుకోకూడదండి, వెంటనే మాడిపోతాయి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని వేయించుకుంటూ ఉంటే ఆయిల్తో పాటు ఇవి కూడా వేగుతాయి. ఇవి తీసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చెంచా వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఆయిల్తో సహా వీటిని తీసేసుకోవాలి. గిన్నెలోకి, ఎండుమిరపకాయలు తీసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అందులో తరిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కాడల ముక్కల్ని ఇంకా టమాటాలని వేసుకోవాలి. ఒక 2-3 టమాటాలను కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇవంతా కూడా ఒకసారి ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఈ పచ్చళ్ళలోకి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. నీళ్ళేమీ పోయిన అవసరం లేదండి, ఇలాగే మగ్గిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని పెట్టుకుంటున్నాను. ఈ వేడి మీద ఈ చింతపండు మెత్తపడుతుంది. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు రోట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మధ్య మధ్యలో రోటికి అంటుకున్నది ఏమన్నా ఉంటే స్పూన్తో ఒకసారి కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి. ఇది మెత్తగా మెదిగిన తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో కొన్ని పల్లీలను, పచ్చి కొబ్బరిని కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మెత్తగా మెదిగింది కదా, దీన్ని మనం ఇందాక తీసుకున్న గిన్నెలోకే తీసుకుందాము. అందులోనే ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం అందులోకి తీసేసుకుంటున్నాను. ఇందులో ఇంకా పోపు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది అన్నంలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ కాడలను పడేయకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.